ఫ్రెండ్స్, మరికొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ రావడమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రపంచం మరికొద్ది గంటల్లో మీడియా సంస్థలన్నీ కూడా ప్రసారం చేయబోతున్నాయి. ఈ సమయంలో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్న వేళ సర్వేల పేరుతో ఇప్పటికే వెలువడినటువంటి అనేక రకాల అభిప్రాయాలను ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏం జరగబోతున్నది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరికించి చూసినటువంటి వాళ్ళు, నిశితంగా గమనించిన ఎవరికైనా ఎవరిలో ఆత్మవిశ్వాసం తొణకిసలాడుతుంది, ఎవరిలో బేలతనం కనబడుతుంది, ఓటమి భయం ఎవరిని వెన్నాడుతుంది, ఈ అంశాలు అందరికీ దృగ్గోచరమవుతాయి. ఎందుకంటే చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళబోయే ముందు కూడా ఐపాక్ టీంతో ఇష్టాగోష్ఠి కార్యక్రమం జరిగినప్పుడు స్పష్టంగా ఆయన ఒక విషయం చెప్పారు. గతంలో వచ్చిన ఫలితాల కంటే కూడా మంచి ఫలితాలు సాధించబోతున్నాం, గతంలో వచ్చిన సంఖ్యను మించి సీటు సాధించబోతున్నామని ఆయన ఒక ఆత్మవిశ్వాసంతో చేసిన ప్రకటన అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి. ముఖ్యంగా ఎందుకంత ఆత్మవిశ్వాసం ఉంది, ఏంటి ఆయనలో ఇంత కాన్ఫిడెన్స్ రావడానికి కారణం? అనేక రకాల లెక్కలు బేరీజ్ వేసుకున్నప్పుడు ఒకటి రెండు కాదు, నేషనల్ మీడియా, జాతీయ మీడియా సంస్థలు సహా స్థానికంగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళు కూడా మెజారిటీ అందరూ కూడా వైసీపీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు, జగన్మోహన్ రెడ్డికి రెండవసారి అధికారం ఇవ్వబోతున్నారనే ఎక్కువ శాతం అభిప్రాయపడ్డారు. అందువల్ల ఆ కాన్ఫిడెన్స్ ఏర్పడిందా అంటే కాదు. ఆయన లెక్కలు వేరు, అంచనాలు వేరు, ఆయనకున్నటువంటి సమాచారం వేరు. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఒక మొండితనంతో, ఒక పట్టుదలతో, అంకిత భావంతో రాజకీయాల్లో తనదైన శైలిలో సరికొత్త పందాలో ముందుకు దూసుకొచ్చారు. అదేవిధంగా విజయ పరంపర సాధించారు. చూసుకుంటే ఎవరూ ఊహించని విధంగా 175 స్థానాలకు గాను 151 స్థానాలు సాధించి అత్యద్భుత విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఇందులో చాలామంది కొత్త వాళ్లను తనకు అనుకూలంగా తమ పార్టీకి నమ్మకస్తులుగా ఉన్నటువంటి యువతను కూడా ప్రోత్సహించి వారందరికీ సీట్లు ఇచ్చి, టికెట్లు ఇచ్చి గెలిపించారు. రెండవసారి ఈసారి కూడా అదే రకమైనటువంటి కసరత్తు చేశారు. సుమారు 80 మందిని మార్చారు. ఇందులో చాలామంది కొత్త వాళ్ళు, రాజకీయాలకు కొత్త వాళ్ళు, రాజకీయాల్లో ఉంటున్న ఎమ్మెల్యేలుగా పోటీ చేయటం కొత్త, రకరకాల ఈక్వేషన్స్లో 80 మందిని మార్చారు. ఎందుకు ఇంత కసరత్తు చేశారు, ఏం జరిగింది? ఆయన మొదటి నుంచి కూడా దాదాపు మంత్రివర్గ కూర్పులోనే సరికొత్త పందా అనుసరించారు. 5 డిప్యూటీ సీఎంలను తీసుకున్నారు, ఉప ముఖ్యమంత్రులను. ఇది ఎప్పుడూ ఎక్కడా లేదు. 2.5 సంవత్సరాలకు మించి ఈ క్యాబినెట్ కొనసాగదని చెప్పారు. తర్వాత క్యాబినెట్ రీషఫలింగ్ ఉంటుంది, కొత్త వాళ్ళని తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా 3 సంవత్సరాల తర్వాత అందరూ కూడా గడప గడపకు వెళ్లాల్సిందే ఎమ్మెల్యేలని చెప్పారు. గడప గడపకు వెళ్ళి ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ విధానాలను వివరించాలని చెప్పారు. రకరకాలుగా ఈక్వేషన్స్లో ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నించారు.
ఆ ప్రయత్నాలన్నిటికీ ముగింపుగా తనకు తానుగా సిద్ధం సభలతో జనంలోకి వెళ్ళారు. అట్లాగే మేమంతా సిద్ధం పేరుతో బస్ యాత్ర చేశారు. అంటే ప్రజలతో మమేకం కావడానికి ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నా వాటన్నిటినీ ఎక్కడ వదులుకోలేదు. ఇదొక అంశమైతే, ఆయన ఎక్కడ ప్రసంగించినా, ఎక్కడ ఏ రకమైన అభిప్రాయాలు వెలువరించాల్సి వచ్చినా ప్రతిపక్షం మాట్లాడిన రీతిలో బండబూతులు, అనుచిత సంభాషణ ఎక్కడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి సైకో, ఉరిదీయండి, చంపేయండి, మస్ట్ చేయండి, నేను చంపితే నీకు ఎవరి దిక్కు, ఇట్లాంటి మాటలు ఎక్కడా మాట్లాడలేదు. చాలా పాజిటివ్గా నేను ఇది చేశాను, నా పాలన మీకు నచ్చితే ఓటేయండి, నా వల్ల లబ్ధి జరిగింది అనుకుంటే ఓటేయండి, లేకపోతే లేదు అంటూ చాలా సైలెంట్గానే జనంలోకి వైసీపీని ఇంజెక్ట్ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన పాలనా కాలంలో చేసినటువంటి మరొక కసరత్తు ప్రధానమైనటువంటిది వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి సంబంధించినటువంటి రాజకీయ కోణాన్ని ఆయన తన టేబుల్ మీదకి తెచ్చుకోగలిగారు. ఏ గ్రామంలో కూడా, ఏ పట్టణంలో కూడా, ప్రతి చోట ఎవరెవరికి లబ్ధి చేకూరుస్తున్నాం, వాళ్ళంతా ఏ సామాజిక వర్గం, ఏ రాజకీయ పార్టీ వాళ్ళు అయితే రాజకీయాలకి, పార్టీలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా పథకాలను చేరవేసిన తన దగ్గర మాత్రం డేటా మొత్తం కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. దానివల్ల ఆయనకు ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం ఏర్పడింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, 4,13,00,000 ఓటర్లు ఉంటే దాదాపుగా 3,80,00,000, 90,00,000 పడి ఉండొచ్చు, ఓటింగ్ జరిగి ఉండొచ్చు. ఇందులో దాదాపు 3,60,00,000 మందికి లబ్ధిదారులకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా డీబీటీ స్కీమ్లో నిధులు అందజేసింది. 3,60,00,000 మందికి దాదాపుగా. ఇందులో దాదాపు 1,60,00,000 మందికి నేరుగా చిరంతరం ఆయన పథకాలు అందాయి. అంటే రకరకాల స్కీమ్స్, రకరకాల పద్ధతులు, రకరకాల అంచనాలతో వీటన్నిటినీ కొనసాగించారు. 1,50,00,000 ఓట్లతోనే 2019లో 151 స్థానాలని జగన్మోహన్ రెడ్డి సాధించగలిగారు. ఈసారి 2 కోట్లకు పైగా ఓట్లు తమకు వస్తాయని జగన్మోహన్ రెడ్డి అంచనా. ఖచ్చితంగా గతంలో కంటే అత్యధికమైనటువంటి ఓట్లు తమ పార్టీకి వస్తాయనేది ఆయన అంచనా. ఎందుకు? రకరకాల కారణాలు ఉన్నాయి. 32 లక్షల మందికి ఆయన ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. దాంట్లో దాదాపు 20-25 లక్షల వరకు ఇళ్ళు కడుతున్నారు ఇప్పుడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, 32 లక్షల్లో 2 లక్షలు తీసేసినా, లేదు 5 లక్షలు తీసేసినా 25 లక్షల మంది ఆ ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు చొప్పున చూస్తే 50 లక్షల ఓట్లు నికరంగా జగన్మోహన్ రెడ్డికి పడుతున్నాయి. అట్లాగే చాలా రకాల దివ్యాంగులు కానీ, వృద్ధులు కానీ, పెన్షన్లు పొందుతున్న వాళ్ళే దాదాపు 68 లక్షల మంది ఉన్నారు. ప్రతి ఇంట్లో వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, లేదా ఇతరత్ర పెన్షన్లు పొందుతున్న వాళ్ళు కానీ, వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కళ్ళ ఇంట్లో 2 ఓట్లు వేసుకున్నా 1,20,00,000, 1,30,00,000 ఓట్లు ఉంటాయి. 1,00,00,000 ఓట్లు వేసుకోండి కొన్ని. సో ఈ రకంగా ఆయన దగ్గర ఉన్న లెక్కలు అన్నీ పోల్చి చూస్తే, ఈ లెక్కలన్నీ కూడా టేబుల్ మీద పెడితే ఆయన ఏ రకంగా చూసినా 2 కోట్ల ఓట్లు తమకు రాబోతున్నాయనేది నికరంగా ఆయన చెప్తున్నటువంటి లెక్క. అంటే 2 కోట్ల ఓట్లకు మించి వస్తే తప్పకుండా 175 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ రకమైన అంచనా లెక్కలు కూటమి చెప్పగలుగుతోందా? కూటమి దగ్గర ఈ రకమైనటువంటి అంచనాలు ఉన్నాయా, లెక్కలు ఉన్నాయా? 2014లో భయంకరమైనటువంటి పాలన చవిచూసినటువంటి జనం ప్రతిపక్ష అధినేతను 23 స్థానాలకు పరిమితం చేశారు. కానీ 2019 తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా వెంటాడి, వేధించి, విసిగించి
అడుగడుగున అడ్డుపడి ఎన్ని కుతంత్రాలు కుట్రలు చేయాలో అన్నీ జనం చూశారు. సో జనానికి ఒక అభిప్రాయం వచ్చింది, ప్రతిపక్ష నేత మీద, ప్రతిపక్ష నాయకుల పైన, ప్రతిపక్ష కూటమి మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్షంలో ఎవరైనా, ఏ నాయకుడైనా ప్రజలకు ఒరిగించిందేంటి, ప్రజలకు చేసిన మేలేంటి? కొన్ని అంతకుముందు 2014 నుంచి 19 వరకు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు ఏం ఒరిగిందని? సో వాళ్ళందరూ కూడా, అట్టడుగు వర్గాలన్నీ కూడా సమష్టిగా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు, ఆయన వెంట నడిచారు, ఆయన వెనకే ఉన్నారని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. అంతేకాకుండా దేశ రాజకీయాలకు సంబంధించి కూడా అనేక కీలక అంశాలు ప్రభావితం చేశాయి. ఉదాహరణకి ముస్లిం మైనారిటీలకు దాదాపు 4% రిజర్వేషన్ తీసేస్తామనటం. అంతేకాకుండా బీజేపీ కీలక నేతలు, సీనియర్ నేతలందరినీ పక్కన పెట్టి పురంధరేశ్వరి తనదైన శైలిలో మరి అంచనాలు వేసి అభ్యర్థులు నిలబెట్టడం, ఇవన్నీ ఉన్నాయి. అంతేకాకుండా టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే కొంతైనా సానుభూతి ఉండేదేమో, కానీ జనసేనతో అంటగాగి బీజేపీని వెంట తెచ్చుకొని కూటమి కట్టి ఈ నాటకాలన్నింటినీ తెర మీద చూసినటువంటి జనం ఏ రకంగానూ ఓటేయటానికి సిద్ధపడలేదు. ఇవన్నీ కారణాలను తవ్వి తీసిన తర్వాత స్పష్టంగా ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కంటే ముందే సర్వేల పేరుతోనో, మరొక నివేదికల పేరుతోనో దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడబోతోందన్న ఒక స్థిరమైన నిర్ణయాన్ని, అభిప్రాయాన్ని కేవలం వైసీపీని అభిమానించే మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లే కాదు, పచ్చ ఛానళ్లు కూడా ఈ నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. అనేక సందర్భాల్లో వీటిని ప్రస్తావించాయి. ఇక్కడే కీలకమైనటువంటి అంశం, ఇలాంటి ఒక స్థైర్యాన్ని, ధైర్యాన్ని జనం ముందు ప్రదర్శించలేకపోయినటువంటి కూటమి నేతల అసమర్థతను ప్రజలు అర్థం చేసుకున్నారు. అందువల్లనే కూటమి ఓటమి ముందు నిలిచిందా అని దాదాపుగా ప్రజల భావన, ప్రజల అభిప్రాయం. ఎవరినైనా అడగచ్చు, క్రాస్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ, అదే సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల వర్గాలు, విభిన్న వర్గాలు, విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలు, ఎవరినైనా అడగండి, ఇదే రకమైనటువంటి జవాబు వస్తుంది వారి నుంచి. ఏం ప్రశ్నించినా ఇదే జవాబు. అందువల్ల ఇప్పటికైతే ఎగ్జిట్ పోల్స్ రాబోతున్న తరుణంలో ఇప్పటికీ మీడియా ఛానళ్ళు కానీ, టీవీ సంస్థలు కానీ, లేదా ఇతరత్ర యూట్యూబ్ ఛానళ్ళు కానీ స్థూలంగా ఎక్కువ శాతం వైసీపీని ప్రజలు గెలిపించబోతున్నారనే చెప్తున్నారు. చూడాలి, ఎందుకంటే రకరకాల అభిప్రాయాల్ని కూటమి నేతలు కూడా వెలుగుచుతున్నారు. కూటమి ఒకటే చెప్తుంది స్పష్టంగా, ఎగ్జిట్ పోల్స్ వేరు, ఎగ్జాక్ట్ పోల్స్ వేరు. మేము ఎగ్జాక్ట్ పోల్స్లో మేమే భయంకరమైనటువంటి గెలుపు సాధించబోతున్నామని చెప్తున్నారు. చూడాలి, ఎందుకంటే ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి వాడు సాధించేది ఏంటో మరి ఇంకొక 2-3 రోజులు తేలిపోతుంది. చూద్దాం ఏం జరగబోతుందో.